2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి ఇంత పెద్ద విజయం సాధించాడా? లేదా ఇది 16 ఏళ్ల ప్లానింగ్ ఫలితమా? సినిమాల్లో హీరోగా కనిపించిన విజయ్ రాజకీయాల్లో మాత్రం ఒక్కో అడుగు జాగ్రత్తగా వేశాడు. 2009లో వేసిన చిన్న విత్తనం ఈరోజు తమిళనాడును షేక్ చేసే స్థాయికి ఎలా పెరిగింది? ఇదే ఈరోజు మన వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అప్డేట్స్. విజయ్ రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది? చాలామందికి టీవీకే పార్టీ ఒక్కసారిగా వచ్చిందనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే ఈ కథ 2024లో కాదు 2009లోనే మొదలైంది. అప్పుడే విజయ్ మక్కల్ ఇయక్కం అనే సంస్థను బలంగా నిర్మించడం ప్రారంభించారు. మొదట ఇది సాధారణ ఫ్యాన్స్ క్లబ్లా కనిపించింది. కానీ విజయ్ ఆలోచన మాత్రం చాలా పెద్దది. ఫ్యాన్స్తో కేవలం సినిమా సెలబ్రేషన్స్ చేయించలేదు, సేవా కార్యక్రమాలు చేయించాడు. రక్తదాన శిబిరాలు, వరద బాధితులకు సహాయం, పేదలకు ఆహారం, విద్యార్థులకు సపోర్ట్, ఇలా ఒక్కో ప్రాంతంలో ప్రజలకు దగ్గరయ్యారు విజయ్. ఇదే విజయ్ అసలు స్ట్రాటజీ. ఇక్కడే చాలామంది హీరోలు ఫెయిల్ అయ్యారు. కానీ విజయ్ మాత్రం పేషెన్స్ చూపించాడు. పార్టీ అనౌన్స్ చేసే ముందు గ్రౌండ్ నెట్వర్క్ రెడీ చేసుకున్నాడు. గ్రామ స్థాయి వరకు తన మనుషులను తయారు చేసుకున్నాడు. ఇంకా ముఖ్యంగా విజయ్ ఎప్పుడూ అన్నెసెసరీ రాజకీయ ఫైట్స్లో పడలేదు. తన ఇమేజ్ని క్లీన్గా మెయింటైన్ చేశాడు. యూత్ కూడా విజయ్ వైపు రావడానికి ఇదే పెద్ద కారణం. సోషల్ మీడియా పవర్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు విజయ్. ఈ జనరేషన్లో సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు. విజయ్ టీం ఈ విషయంలో నెక్స్ట్ లెవెల్ పనిచేసింది. ఒక్క పోస్ట్, ఒక్క వీడియో, ఒక్క స్పీచ్ మినిట్స్లో వైరల్ అయ్యేవి. ఫ్యాన్స్ కూడా ఫ్రీ ప్రమోషన్స్ చేస్తూ టీవీకేని యూత్ దగ్గరికి తీసుకెళ్ళారు. అయితే 2021 నుంచే సిగ్నల్స్ వచ్చాయి. 2021 లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయ్ మద్దతు ఇచ్చిన చాలామంది క్యాండిడేట్స్ గెలిచారు. అక్కడే అందరికీ అర్థమైంది, ఇది కేవలం హీరో క్రేజ్ కాదు, ఇది ఓటుగా మారే ఫ్యాన్ బేస్ అని. అప్పటి నుంచే రాజకీయ విశ్లేషకులు కూడా విజయ్ను సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు. అసలు టీవీకే ఎందుకు స్పెషల్? డిఎంకే, ఏఐఏడిఎంకే తర్వాత కొత్త ఆల్టర్నేటివ్ కోసం చాలామంది యూత్ ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. అందుకే టీవీకేకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఓవర్ నైట్ సక్సెస్ కాదు. 16 years ఆఫ్ ప్లానింగ్, థౌజండ్స్ ఆఫ్ ఫ్యాన్ క్లబ్స్, ల్యాక్స్ ఆఫ్ సపోర్టర్స్ అండ్ వన్ క్లియర్ విజన్. విజయ్ ఈరోజు సాధించిన స్థాయి 2 సంవత్సరాల మ్యాజిక్ కాదు, 2009లో మొదలైన ప్రయాణం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాల్లో హీరోగా వచ్చిన విజయ్ ప్రజల్లో నమ్మకం సంపాదించి నాయకుడిగా మారాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టీవీకే గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద మాట్లాడాలో మీరే కామెంట్ చేయండి.